కానీ అతను పవర్ కంటే జులుంకి అజమాయిషీ చేయడానికి, అన్యాయం చేసే వాళ్ళకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా పనిచేసేవాడు. ఎవరు అధికారంలో ఉన్నా కానీ కూడా వారిని ప్రశ్నించడమే, అంటే సహేతుకంగా ప్రశ్నించడం అనేటువంటిది ఆయన ధర్మంగా పెట్టుకున్నాడు. ఈ దేశంలో న్యూట్రల్గా ఉండడం కూడా ఒక రాజకీయ వైఖరిగా మారిపోయిన నేపథ్యంలో అసలు లెఫ్టిజం ఏంటి, ఈ రైటిజం ఏంటి, ఈ సెంట్రిస్ట్గా ఎలా ఉంటారు, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వీళ్ళ ఆలోచనలు దేశ ప్రజల మీద ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి అనేటువంటి భావనల్ని అనేటువంటి థింకింగ్ ని ప్రవేశపెట్టిన ఒక వ్యక్తిగా మనం ప్రాణనారాయణని చూడాలి. అతని రాజకీయ ట్యాక్స్ ఆఫ్ కోర్స్ కొంతమంది అతన్ని లెఫ్టిస్ట్ గా అభివర్ణించేవారు, కొంతమంది ఏమనివారంటే అతను లెఫ్టిస్ట్ కాదు, రైటిస్ట్ కాదు, అతనికి సపరేట్ గా ఒక